శాస్త్రవేత్త కావాలనే ఉంటే విలువ ఉండదు. మనకు అబ్దుల్ కలాం గారు ఉన్నారు, శాస్త్రవేత్తగా ఒక రాష్ట్రపతిగా ఎన్నో రకాలైన అంశాలని చేకూర్చారు. అదొకటి. నెక్స్ట్ వివేకానందుడి యొక్క భావ, మనము మంచి మార్గాన్ని వెళ్ళడానికి ఏ రూపంలో అయినా ఒత్తిడిని వస్తే తట్టుకునే శక్తిని ఏర్పరచుకునే ఆయుధాలు మహానీయుల చరిత్రాత్మక పుస్తకాలు చదవాలి. ఎస్ఆర్ నో? వివేకానందుడు తెలుసు కదా మీకు? మహాత్మా గాంధీ తెలుసా? అందరికీ లేదా? తెలుసు. మరి మహాత్మా గాంధీ యొక్క సిద్ధాంతం ఏంది? అహింస. వివేకానందుడి యొక్క సిద్ధాంతం ఏంది? యువతరంలో ఎన్ని ఒత్తిడిలున్నా మనం ఎదుర్కొనే శక్తిని ఏర్పరచుకోవాలని స్వామి వివేకానందుడు చెప్పారు. ఎస్ఆర్ నో? సో అంటే అత్యంత శక్తివంతమైన, ప్రపంచంలో అతి శక్తివంతమైన మహిళలో మొదటిగా మదర్ తెరిసా గారు వస్తారు, సెకండ్ ఇందిరాగాంధీ గారు వస్తారు. అంటే మన మాజీ ప్రధాని గారు మరియు మదర్ తెరిసా అంటే ఏంది? మనము సేవ చేసే గుణాన్ని అలవర్చుకోవాలి. ప్రస్తుతం ఉన్న యుగంలో మనము సేవ చేసే ఒక అలవాటు నేర్చుకోవాలి. మీరు ఏదైతే